హరి ఓం. ఓం నిరుపమగుణసింధుర్నిత్యలక్ష్మీ సమేతో నిఖిల నిగమవేద్యో నిస్తులో వెంకటేశః నిజచరణ సమర్చా సక్తభక్తౌఘరక్షీ నివసతు హృదయే మే స్వాంగ్రిభక్తిం వితన్వన్ హైమోర్ధ్వపుండ్రమజహన్మకుటం సునాసం మందస్మితం మకరకుండలచారుగండం బింబాధరం బహుళదీర్ఘకృపాకటాక్షం శ్రీవేంకటేశమజమాత్మని భావయేహం. శ్రీలక్ష్మీవల్లభారంభాం విఖనో మునిమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. ఓం నమో వెంకటేశాయ. పరమ పావనమైనటువంటి ఈ గంగా, యమున, సరస్వతి నదుల సంగమ ప్రాంతమైనటువంటి ఈ ప్రయాగరాజ దివ్య తీర్థక్షేత్రంలో ఆ గంగా జనకుడైనటువంటి శ్రీభూనీళా సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారి సమక్షంలో మనమందరము కూడా మహిమాన్వితమైనటువంటి ఈ కుంభమేళ పర్వంలో ఈనాడు 31వ రోజు ఎంతో విశేషమైనటువంటి మాఘ పౌర్ణమి సందర్భంగా ఈ మాఘమాసం యొక్క వైశిష్ట్యాన్ని, అదేవిధంగా ఈ మాఘమాసంలో ప్రతి మానవుడు చేయదగినటువంటి సామాన్యమైనటువంటి ప్రక్రియ ద్వారా ఏ విధమైనటువంటి ఫలితాన్ని మనందరము కూడా పొందుతామో మనందరము కూడా ఇప్పుడు తెలుసుకుందాము. ఓం నమో వెంకటేశాయ. बालाजी भगवान की जय. जय गंगा माँ. अपना प्रयागराज क्षेत्र में तिरुमला तिरुपति देवस्थान की मंदिर में जो आज जो हो रहा है पूर्णिमा का दिन, इस वक्त ये माघ महीना का माघ माह को विशेषता के बारे में स्वामी जी ने शुरू करने वाला है, बोलने वाला है, समझाने वाला है. ये देवस्थान आके हर रोज प्रतिदिन यहाँ की पूजा तो 31 दिनों पे कर रहे हैं. इसके अलावा आज का विशेष जो स्नान की महिमा उसका बारे में बताएंगे. ఈ మాఘమాసంలో మనకి స్నానము, అలాగే జపము, అదేవిధంగా దానములకు ఎంతో ప్రతీతి. అదేవిధంగా ప్రతి మాసంలో కూడా మనం స్నాన జపాదులన్నీ కూడా చేస్తూ ఉంటాం. కానీ ఈ మాఘమాసంలో సూర్యోదయ కాలంలో మనందరము కూడా స్నానాన్ని ఆచరించి, అదేవిధంగా సూర్య భగవానుడికి మనం అర్ఘ్యప్రదానం సమర్పించి విష్ణుమూర్తి ఆరాధనను కానీ మనందరం చేసినట్లయితే అందరికీ కూడా సకల ఐశ్వర్యములను కలిగి మోక్షసిద్ధి కలుగుతుంది అనేటువంటిది విషయాన్ని మనం పురాణాల ద్వారా తెలుసుకుంటూ ఉన్నాం. ఏమిటయ్యా అంటే, నా సమం భవితా కించిత్ తేజస్సౌరేణ తేజస తద్వత్ స్నానేన మాఘస్య న సమాః క్రతుజాః క్రియాః అని మనకి పురాణ వాక్యం. దానికి అర్థం ఏమిటయ్యా అంటే, నా సమం భవితా కించిత్ అంటే దానికి సమమైనటువంటిది కొంచెం కూడా లేదట. దేనికి అంటే తేజస్ సౌరేణ తేజస, సూర్య భగవానుడికి సమమైనటువంటి తేజస్సు ఈ భూమండలంలో మనకి ఇంకా ఎక్కడా కూడా లేదు. తద్వత్ అదేవిధంగా స్నానేన మాఘస్య, మాఘ స్నానంతో సమానమైనటువంటి పుణ్యఫలాన్ని ఇచ్చేటువంటి ప్రక్రియ మనకి ఏది కూడా లేదు అనేటువంటిది పురాణ వాక్యం ద్వారా మనకి తెలుస్తూ ఉన్నది. అలాగే సరే, ఇంత ప్రక్రియ లేదు కదా, మరి దానివల్ల మనకు వచ్చేటువంటి ఫలితం ఏమిటి అంటే తర్వాత చెప్తూ ఉన్నారు. మాఘే నిమగ్నాః సలిలే సుశీతే విముక్త పాపాహ త్రిదివం ప్రయాంతి అన్నారనమాట. అంటే
మాఘే, ఈ మాఘమాసంలో ఎవరైతే సలిలే సుశీతే, ఎవరైతే తీర్థక్షేత్రాలలో ఎవరైతే నిమగ్నాహ స్నానాన్ని కానీ ఆచరిస్తారో వాళ్ళందరూ కూడా విముక్త పాపాహ, వారు చేయబడినటువంటి పాపాలన్నింటినీ కూడా విముక్తి పొందిన వారై త్రిదివం ప్రయాంతి, త్రిదివం అంటే స్వర్గలోకాన్ని చేరుకుంటారు అని చెప్తూ ఉన్నారు. అదేవిధంగా మనం ఈరోజు ఇక్కడ ప్రయాగరాజ దివ్యక్షేత్రంలో ఉన్నాం. ఇక్కడ స్నానం చేసినటువంటి వారికి ఏ ఫలితం వస్తుందయ్యా అంటే మళ్ళీ దాని గురించి మనకి చెప్తూ ఉన్నారనమాట. ప్రయాగే మాఘమాసేతు త్రియహం స్నానస్య యద్భవేత్. అందరికీ కూడా ఒక సందేహం కలుగుతుంది. ప్రయాగరాజుకు వచ్చాము, ఒకసారి స్నానం చేయాలా, ఒకసారి మునక వేయాలా, ఎన్నిసార్లు చేయాలి అనేటువంటిది అందరికీ కూడా ఉంటుందన్నమాట. దానికి ఈ శ్లోకం మనందరికీ కూడా చెప్తూ ఉంది. ఏమిటయ్యా అంటే ప్రయాగే మాఘమాసేతు, ఈ ప్రయాగరాజ దివ్యక్షేత్రంలో మాఘమాసంలో త్రియహం స్నానమాచరేత్ అంటే 3 రోజుల పాటు స్నానాన్ని ఆచరించాలన్నమాట. దానికి ఏదైతే ఫలితం ఉంటుంది అంటే 10 అశ్వమేధ సహస్రేణ, 10,000 అశ్వమేధ యాగాలు చేసినటువంటి ఫలితం ఏదైతే ఉంటుందో తత్ఫలం లభతే భువి, ఆ ఫలితాన్ని మనందరం కూడా ఈ భూలోకంలో ఈ ప్రయాగరాజ దివ్యక్షేత్రంలో మనందరము కూడా 3 రోజుల పాటు స్నానాన్ని ఆచరించి ఆ ఫలితాన్ని మనందరం కూడా పొందగలుగుతామని తెలుస్తూ ఉన్నదనమాట. ये माघ पूर्णिमा के दिन संगम पर माघ मेले में, मतलब है ये महाकुंभ में जाने और स्नान करने का विशेष महत्व है. पुराणों में के अनुसार माघ माह में पूर्णिमा दिन देवता धरती पर आते हैं और गंगा में स्नान करते हैं. इस शुभ संयोग में दान और पुण्य और मंत्र रूप से करें प्रसन्न किया जाता है. पुराणों के अनुसार माघ पूर्णिमा के दिन स्वयं भगवान श्री विष्णु गंगा जल में निवास करते हैं. इस दिन गंगा स्नान करने से विष्णु की कृपा मिलती है तथा धन, संपदा, लक्ष्मी, यश, सुख, सौभाग्य तथा उत्तम संतान की प्राप्त होती है. माघी पूर्णिमा पर गंगा तथा अन्य पवित्र नदियों तथा सरोवर तट पर स्नान करने की तिलांजल मतलब तिल तर्पण देना चाहिए तथा पितृतर्पण करना चाहिए. इसी प्रकार हम करें. आज का दिन जो पंचांग के अनुसार माघ पूर्णिमा तिथि है फरवरी 11 को, मतलब कल का दिन शाम को 6:56 पर शुरू हुई है, जिसका समापन आज फरवरी 12 है. आज का दिन शाम को 6:52 तक बजे होगा. माघ पूर्णिमा पर चंद्रोदय का समय शाम को 6 बजे होगा. इस समय चंद्र को अर्घ्य देने का विशेष महत्व भी होता है. అదేవిధంగా ఈ మాఘమాసంలో ఈ ప్రయాగ క్షేత్రంలోనే కాకుండా ఎవరికి వారు ఉన్నటువంటి చోటనే ఉండి ఈ విధంగా సంకల్పపూర్వకమైనటువంటి స్నానాన్ని చేయడం ద్వారా కూడా పుణ్యఫలాన్ని మనందరం కూడా పొందగలుగుతాం. అది మనందరము కూడా స్నానం చేసేటప్పుడు తీర్థం దగ్గరకు వెళ్ళి దానికి ఒక ప్రార్థనను చేయమంటున్నారన్నమాట. ఏమనయ్యా అంటే పుష్కరాదీని తీర్థాని గంగా ఆద్యాః సరితస్తథా ఆగచ్చంతు పవిత్రాణి స్నానకాలే సదా మమ అని అక్కడ ఉండేటువంటి తీర్థానికి ఒకసారి నమస్కారం చేసుకొని పుష్కరాదీని తీర్థాని గంగా ఆద్యాః సరితస్తథా
అంటే ఏవేవైతే ఈ భూమండలంలో ఉన్నటువంటి పుణ్యతీర్థాలు గంగ మొదలుగా కలిగినటువంటి పుణ్యతీర్థాలన్నీ ఉన్నాయో అన్నీ కూడా ఆగచ్చంతు, అందరూ కూడా అమ్మ మీరు ఇక్కడికి వచ్చి పవిత్రాన్ని వచ్చి స్నానకాలే, నేను స్నానం చేసే సమయంలో మీరు అందరూ కూడా ఇక్కడికి వచ్చి నన్ను పునీతుణ్ణి చేయండి అని చెప్పి ప్రార్థన చేసుకొని గంగే చ యమునే చైవ గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరి జలేస్మిన్ సన్నిధిం కురు అని ప్రార్థన చేసుకొని ఆపస్త్వమసి దేవేశ జ్యోతిషాం పతిరేవచ పాపం నాశయమే దేవా వాంగ్మనః కర్మభికృతం అన్నారనమాట. అంటే ఆ తర్వాత వరుణదేవుణ్ణి ప్రార్థన చేస్తున్నాడు అనమాట. ఆపస్త్వమసి దేవేశ, ఓ దేవదేవ నీవే నీటివై ఉన్నావు, జ్యోతిషాం పతిరేవచ అదేవిధంగా జ్యోతిషాం పతి అన్నారనమాట. జ్యోతిషాం పతి అంటే ఎవరండి అంటే జ్యోతిషాం పతి అంటే సూర్యభగవానుడు అనమాట. మరి వరుణుడు అనుకున్నాం కదా, మరి ఇక్కడ మళ్ళీ సూర్యుడి గురించి వచ్చింది ఏమయ్యా అంటే మనకి ఈ సృష్టి అంతా కూడా ఎలా వచ్చింది అనేటువంటి విధానంలో మనం చూసుకున్నట్లయితే ఆకాశాత్ వాయు, ఆకాశం నుండి వాయువు సృష్టించబడితే వాయోరగ్ని, వాయు ద్వారా అగ్ని, అగ్నేహే ఆపహ అగ్ని ద్వారా నీరు ఉద్భవించిందనమాట. అంటే నీటికి మళ్ళీ అధిపతి ఎవరయ్యా అంటే మళ్ళీ కూడా అగ్ని నుండే నీరు పుట్టిందనమాట మనకి. కాబట్టి మళ్ళీ ఇక్కడ మళ్ళీ సూర్యభగవానుడే నీటికి కూడా అధిపతి అవుతున్నాడు అనమాట. ఆ విధంగా జ్యోతిషాం పతిరేవచ పాపం నాశయమే దేవ, ఓ దేవదేవ నా పాపాన్ని పోగొట్టవయ్యా. ఏ పాపాన్ని పోగొట్టాలయ్యా అంటే వాక్కు ద్వారా కానీ మనస్సు ద్వారా కానీ శరీరం ద్వారా కానీ చేసినటువంటి పాపాన్ని అంతటినీ పోగొట్టమని మనందరం కూడా ఆ సూర్య భగవానుణ్ణి ప్రార్థన చేసుకొని దుఃఖ దారిద్ర్యనాశాయ శ్రీ విష్ణు స్తోషణాయ చ ప్రాతస్నానం కరోమ్యద్య మమ పాప వినాశనం. అంటే ఈ స్నానం ద్వారా మనకి ఏం కలుగుతుందయ్యా అంటే దుఃఖ దారిద్ర్యనాశాయ, అంటే దుఃఖము దరిద్రము రెండూ కూడా దీని ద్వారా పోతాయన్నమాట. అదేవిధంగా శ్రీ విష్ణు స్తోషణాయ చ మహావిష్ణువుకి ప్రీతికరమైనటువంటి పనిని మనం చేస్తూ ఉన్నాం. ప్రాతస్నానం కరోమ్యద్య మాఘే పాప వినాశనం. ప్రాతకాలంలో మాఘమాసంలో సంకల్ప స్నానం ద్వారా మనం ఏమి చేస్తాము అంటే మన దుఃఖాలని దరిద్రాలని పోగొట్టుకొని శ్రీ మహావిష్ణువుకి ప్రీతికరమైనటువంటి పనిని మనం చేస్తూ ఉంటామనేటువంటిది ఈ స్నానం ద్వారా మనం ఈ మాఘస్నాన విశేషం ద్వారా మనం తెలుసుకుంటూ ఉన్నాం. ఆ తరువాత సవిత్రే ప్రసవిత్రే చ పరంధామ జలే మమ త్వత్తేజస పరిభ్రష్టం పాపం యాతు సహస్రధ అని చెప్తూ ఉన్నాను అనమాట. సవిత్రే ప్రసవిత్రే చ, ఓ పరంధామ సవిత్రుడికే అంటే సూర్యభగవానుడినే పుట్టినటువంటి ఓ సవిత్ర నీవు నీ త్వత్తేజస నీ యొక్క శక్తితో నా పాపాన్నంతటినీ కూడా పోగొట్టి నన్ను అన్ని విధాలుగా కాపాడు అనేటువంటి సంకల్పంతో మనందరము కూడా ఈ స్నానాన్ని ఆచరించాలన్నమాట. ఈ స్నానాన్ని ఆచరించినట్లయితే మనం ఏ విధమైనటువంటి దీన్ని పొందుతామో ఇందాక అందరం కూడా తెలుసుకున్నాం. ఆ తరువాత ఈ స్నానాన్ని ఆచరించడం ద్వారా ఎవరైతే ఈ పుణ్యఫలాలను అనుభవించారో వాళ్ళ గురించి మనందరం కూడా తెలుసుకుందాం. ये जो स्नान की महिमा में हरिद्वारे कुशावर्ते बिल्व के नील पर्वते स्नात्वा कंखले तीर्थे पुनर्जन्म न विद्यते. अयोध्या मथुरा माया काशी कांची अवंतिका पुरी द्वारावती ज्ञेया सप्तैता मोक्षदायिकाः गंगे च यमुने चैव गोदावरी सरस्वती नर्मदे सिंधु कावेरी जलेस्मिन् सन्निधिं कुरु. ये जो श्लोक की भावना है, ये श्लोक का ध्यान करके मन में सोच के याद करके जो गंगा तीरे पे यहाँ कुंभ में ना आ सके, जिसको जो चाहत तो होंगे अपना अपना घर में, अपना स्थल में, अपना देश में, जो भगवान की याद करके हम नहाए,
जो फलित जो होगा सबको ही मिलता है। ये जो इसको कहा जाता है कि चातुर्वर्ण्य जो करना चाहे सबको इसमें करने का अधिकार तो दिया गया है। अगर इसको स्नान करे, ये माघ महीना में जो भी स्नान करते हैं उनका सफलता मनोकामना जो चाहते है, जो शादी होने वाला का शादी है, जो संतान नहीं है उनको संतान की कृपा है, जो चाहे वो पूरा इस महीने की फलिता में सबको सभी को मिल ही जाता है। बोलेंगे अभी भगवान की याद करके, जय वेंकटेश भगवान की, बालाजी महाराज की, जय गंगा माँ की, स्वस्ति प्रजाभ्य परिपालयन्तां। ఆ విధంగా మనం పూర్వము ఈ మాఘస్నానం ద్వారా ఎవరెవరు ఏ ఏ ఫలితాలని పొందారనేటువంటి దాన్ని మనందరం కూడా పరిశీలించినట్లయితే, పూర్వము ఆంధ్రదేశంలో సుమంతుడు అనేటువంటి ఒక ధనవంతుడు ఉండేవాడు. ఆయన పరమ లోభి అనమాట. అంటే లోభి అంటే అందరికీ సందేహం కలగచ్చు. లోభి అంటే దానం చేయనటువంటి వాడనమాట. అంటే దానం చేయకపోతే ఏం కలుగుతుందండి అంటే అదాన దోషేణ భవేద్ దరిద్రం. అంటే దానం చేయకపోవడం ద్వారా మనకేమొస్తుంది అంటే దరిద్రం సంభవిస్తుందన్నమాట. దరిద్ర దోషేణ కరోతి పాపం. అంటే ఆ దరిద్ర దోషం వల్ల మనం ఏం చేస్తూ ఉంటామంటే ఎప్పుడు కూడా పాపకర్మల్ని చేస్తూ ఉంటాం. పాపాదవశ్యం నరకం లభంతే. ఆ పాపకర్మల వల్ల మనకేం కలుగుతుందంటే ఖచ్చితంగా మనకి నరకం సంభవిస్తుంది అనమాట. సరే, నరకం సంభవించింది కదా అంతటితో అయిపోయిందా అంటే మళ్ళీ లేదనమాట. పునర్దరిద్ర, మళ్ళీ దరిద్రుడినే సంభవించి మళ్ళీ ఇక్కడ పుట్టి పునర్దరిద్ర పునరేవ పాపి, మళ్ళీ అదేవిధంగా పాపభూయిష్టమైనటువంటి జన్మనే అనుభవిస్తూ ఉంటాడనమాట. ఇక్కడ అందుకని ఎప్పుడూ కూడా మనకి ఉన్నంతలో మనం నలుగురికి దానం చేస్తూ నలుగురి క్షేమాన్ని మనం కోరుకున్నట్లయితే ఆ భగవానుడి యొక్క పరిపూర్ణమైనటువంటి కృపా కటాక్షంలో కలిగి పుణ్యలోకాలకి మనందరం కూడా చేరుకుంటాం. అలాగా ఈ సుమంతుడు అనేటువంటి వాడు పరమలోభిత్వం కలిగినటువంటి వాడు. సరే, భగవంతుడికి ఆయన మీద అనుగ్రహం కలిగిందనమాట. ఆయన ఏం చేశాడయ్యా అంటే, స్వామి పరమ దైవభక్తి కలిగినటువంటి ధర్మ ప్రవృత్తి కలిగినటువంటి ఆవిడ్ని ఆయనకి భార్యగా కలిగించాడు. ఆవిడ పేరు కుముద. ఆవిడ ఎంతో దైవచింతన కలిగినది, ఎప్పుడూ కూడా నిత్యము దైవపరాయణంలోనే ఉంటూ ఉంటుందన్నమాట ఆవిడ. అలా కాలం గడుస్తూ ఉండగా ఒకరోజు మాఘ పౌర్ణమి రావడం, ఈయన ఉదయాన్నే లేచేసరికి ఆవిడ కుముద ఆయన పక్కన లేదన్నమాట. అంటే ముందు రోజు మాట్లాడుకున్నారేమో యుద్ధంగా రేపు మాఘస్నానానికి వెళదామంటే ఆయన ఒప్పుకోలేదు. ఆయన లేచే సమయానికి ఆవిడ ఆయన పక్కన లేదు. ఇదేమిటి భార్య ఎక్కడికి వెళ్ళిందని చూడగా ఆవిడ మాఘస్నానాన్ని ఆచరించడాన్ని ఈయన చూశాడు. నేను చెప్పాను కదా ఈవిడకి ఇటువంటి స్నానాలంతా కూడా మనకు అవసరం లేదు ఎందుకని చెప్పి ఈయన కోపం వచ్చి ఈయన కూడా నదిలోకి దిగి ఆవిడ లాక్కొని బయటకు వచ్చేసాడనమాట. సరే, ప్రయత్నంగా అయినా సరే అప్రయత్నంగా అయినా సరే ఈయన సరిగ్గా సూర్యోదయ సమయంలో భార్యా సహితుడైనటువంటి ఈ సుమంతుడు మాఘస్నానాన్ని ఆచరించాడు. సరే, అలా కాలం గడిచిపోతోంది. చివరికి ఇద్దరూ కూడా ఏకకాలంలో మరణించారు. మరణించిన తర్వాత వీళ్ళిద్దరూ కూడా స్వర్గలోకాన్ని చేరుకున్నారు. సరే, స్వర్గలోకాలని చేరుకున్న తర్వాత సహజంగా ఈ నరకలోకానికి ఎవరండి తీసుకెళ్లే వాళ్ళందరూ కూడా యమభటులు. సరే, ఎవరికి సంశయం రాలేదు, వాళ్ళకి సంశయం కలిగిందనమాట. ఇదేమి వీడు పుట్టిన రోజులు ఏదో ఒక లోభిత్వంతో బ్రతుకుతున్నాడు కదా, ఎప్పుడెప్పుడు వీడిని తీసుకొచ్చి నరకానికి తీసుకొచ్చి వీడి సంగతి చూద్దామని మేమనుకుంటూ ఉంటే వీడేమిటయ్యా అంటే భార్యతో కలిసి సుఖంగా స్వర్గలోకానికి పోయాడు, ఇదేమిటని చెప్పి వెంటనే మన అక్కడ లెక్కలు రాసి ఆయన ఉంటాడు కదండి చిత్రగుప్తుడు, ఆయన దగ్గరికి వెళ్ళి అడిగారన్నమాట. ఇదేమిటయ్యా ఇది సుమంతుడిని మన దగ్గరికి తీసుకురాకుండా వీళ్ళేంటి విష్ణు సేవకులందరూ కలిసి ఆయన స్వర్గానికి తీసుకుపోతున్నారంటే అప్పుడు ఆయన చెప్తాడు, నాయన కాలవశంతో భగవద్ అనుగ్రహంతో తెలిసి తెలియకనో అతను తన భార్య ద్వారా మాఘ పౌర్ణమి నాడు సూర్యోదయ సమయంలో ఏదైతే శాస్త్రవిహితమైనటువంటి స్నానం ఆచరణ ఉందో దాన్ని అతను చేసేసాడు. చేసిన తర్వాత మహావిష్ణు ప్రీతికరమైనటువంటి మాఘస్నానాన్ని చేసినటువంటి వాడు స్వర్గానికి పోకుండా మరి ఇంకెక్కడికి పోతాడు? ఈ లెక్కలన్నీ కూడా విష్ణుమూర్తి దగ్గర చెల్లవు నాయన. కాబట్టి పుణ్య కార్యాన్ని ఎవరైతే
ఆచరిస్తారో వాళ్ళందరూ కూడా తప్పకుండా వాళ్ళకు ఉండేటువంటి పాపాలన్నింటినీ కూడా తొలగించుకున్న వారై స్వర్గలోకాన్ని పొందుతారయ్యా అని చెప్పి చిత్రగుప్తుడు వాళ్ళందరికీ కూడా యమభటులందరికీ కూడా తిరిగి నివేదన చేశాడనమాట. సరే, ఈ మాఘస్నానం ద్వారా మనం కేవలం స్వర్గాన్నే పుణ్యపాపాలనే పోగొట్టుకోవడానికి ఉపయోగపడుతుందా అంటే, ఇదే విధంగా మాఘస్నానాన్ని ఆచరించే మృకుండ మహర్షి తన కొడుకైనటువంటి మార్కండేయుడికి దీర్ఘాయుష్మత్వాన్ని కలిగించుకున్నాడనమాట. ఆ తర్వాత ఇదే ఉత్తర దేశంలో ఉండేటువంటి ధనేశ్వరుడు రూపవతి అనేటువంటి దంపతులిద్దరూ కూడా వారికి సంతానం లేకపోతే వాళ్ళిద్దరూ కూడా ఈ మాఘస్నానాన్ని ఆచరించి వాళ్ళందరూ కూడా సంతానవంతులై ఇతరమైనటువంటి అందరి చేత కూడా ఈ స్నానాన్ని ఆచరించి భగవంతుడు శ్రీ మహావిష్ణువు యొక్క పరిపూర్ణమైనటువంటి అనుగ్రహంతో అందరూ కూడా పుణ్యకార్యాలను ఆచరించి స్వామివారి సాన్నిధ్యానికి చేరుకున్నారనేటువంటి ఈ వృత్తాంతాలన్నీ కూడా మనం మాఘపురాణం ద్వారా తెలుసుకుంటూ ఉన్నాం. ఎవరెవరైతే ఈ మాఘస్నానాన్ని ఆచరించారో, ఎవరెవరైతే ఈ వృత్తాంతాన్ని ఇప్పుడు తెలుసుకున్నారో వారందరూ కూడా యథావిధిపూర్వకంగా మాఘస్నానాన్ని ఆచరించి దేవదేవుడైనటువంటి శ్రీ శ్రీనివాసుని యొక్క పరిపూర్ణమైనటువంటి ఆశీస్సులు మీ అందరికీ కలిగి అందరూ కూడా భగవంతుడి సాన్నిధ్యాన్ని చేరుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీం మహేషాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం లోకాః సమస్తాః సుఖినో భవంతు. కాలే వర్షతు పర్జన్యః పృథివీ సస్యశాలిని దేశోయం శోభరహితో బ్రాహ్మణాః సంతు నిర్భయాః అపుత్రాః పుత్రిణః సంతు పుత్రిణః సంతు పౌత్రిణః అధనాః సధనాః సంతు జీవంతు శరదాం శతం. మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం. శ్రియః కాంతాయ కళ్యాణ నిధయేర్థినాం శ్రీ వెంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం. తదరి నన మదన జనకునికి మజ్జన వేళ మదన జనకునికి మజ్జన వేళ 10,000 భోగములు పరగినదే మదన జనకునికి మజ్జన వేళ 10,000 భోగములు పరగినదే మదన జనకునికి మజ్జన వేళ వేద ఘోషల ఉర్వీధరుని మీద పన్నీటి కాలువలు పారినదే ఉన్నతి వేద ఘోషల ఉర్వీధరుని మీద పన్నీటి కాలువలు పారినదే మున్నిటి మునుల హస్తముల కపురపు ధూళి మున్నిటి మునుల హస్తముల కపురపు ధూళి కన్నుల పండుగ కప్పినదే
మున్నిటి మునుల హస్తముల కపురపు ధూళి కన్నుల పండుగ కప్పినదే మదన జనకునికి మజ్జన వేళ 10,000 భోగములు పరగినదే మదన జనకునికి మజ్జన వేళ శేషలుగొనలు వంక శ్రీ సతి విభుని మీద వాసన తట్టు పునుగు వడిసినదే శేషలుగొనలు వంక శ్రీ సతి విభుని మీద వాసన తట్టు పునుగు వడిసినదే భాసురపు చంద్రగావి పట్టుదట్టి కాంతలెల్ల భాసురపు చంద్రగావి పట్టుదట్టి కాంతలెల్ల ఆశల మొల కట్టగా అమరీనదే భాసురపు చంద్రగావి పట్టుదట్టి కాంతలెల్ల ఆశల మొల కట్టగా అమరీనదే మదన జనకునికి మజ్జన వేళ 10,000 భోగములు పరగినదే మదన జనకునికి మజ్జన వేళ చెలరేగి సొమ్ములెల్ల శ్రీ వెంకటేశ్వరు మేన నెలకొని కాంతులతో నిండినదే చెలరేగి సొమ్ములెల్ల శ్రీ వెంకటేశ్వరు మేన నెలకొని కాంతులతో నిండినదే అలమేలు మంగనురము నందు నెలకొని నిట్టే అలమేలు మంగనురము నందు నెలకొని నిట్టే కలిగ కృపారసము చల్లినదే అలమేలు మంగనురము నందు నెలకొని నిట్టే కలిగ కృపారసము చల్లినదే మదన జనకునికి మజ్జన వేళ 10,000 భోగములు పరగినదే మదన జనకునికి మజ్జన వేళ 10,000 భోగములు పరగినదే మదన జనకునికి మదన జనకునికి మదన జనకునికి మజ్జన వేళ చక్కని తల్లికి చాంగు భలా చక్కని తల్లికి చాంగు భల తన చక్కెర మోవికి చాంగు భల చక్కని తల్లికి చాంగు భల తన చక్కెర మోవికి చాంగు భల చక్కని తల్లికి చాంగు భల చెడి మురిపెపు కుమ్మరింపు తను సలుపు చూపులకు చాంగు భల
కొల్లికెడి మురిపెప్పు కుమ్మరింపుతను సలుపు చూపులకు చాంగు బల పలుకుల సొలపుల పతితో కసరడి చలములకు చాంగు బల పలుకుల సొలపుల పతితో కసరడి చలములకు చాంగు బల పక్కని తల్లికి చాంగు బల తన చక్కెర మోవికి చాంగు బల చక్కని తల్లికి చాంగు బల తో పతికెలన నిలుచు తన సన్ను మెరుగులకు చాగు బల కిన్నెరతో పతికెలన నిలుచు తన సన్ను మెరుగులకు చాగు బల ఉన్నతి పతిపై నొరగి నిలుచు తన సన్నపు నడిమికి చాగు బల ఉన్నతి పతిపై నొరగి నిలుచు తన సన్నపు నడిమికి చాగు బల కని తల్లికి చాంగు బల తన చక్కెర మోవికి చాంగు బల చక్కని తల్లికి చాంగు బల ముత్యపు సరుల హారముల చందన గంధికి చాంగు బల చందపు ముత్యపు సరుల హారముల చందన గంధికి చాంగు బల విందై వెంకట విభుటన చిన్నతన సంధి దండలకు చాంగు బల విందై వెంకట విభుటన చిన్నతన సంధి దండలకు చాంగు బల చక్కని తల్లికి చాంగు బల తన చక్కెర మోవికి చాంగు బల చక్కని తల్లికి చాంగు బల తన చక్కెర మోవికి చాంగు బల చక్కని తల్లికి చాంగు బల చక్కని తల్లికి చాంగు బల చక్కని తల్లికి చాంగు బల 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 వెంకటాద్రి సమం స్థానం బ్రహ్మాండే నాస్తి కించన వెంకటేశ సమో దేవో న భూతో న భవిష్యతి వెంకటేశ సమో దేవో న భూతో న భవిష్యతి ఓం గోవిందరాయ గోవిందరాయ శ్రీ వెంకటేశ నారాయణాయ గోవిందరాయ గోవిందరాయ శ్రీ వెంకటేశ నారాయణాయ అలిమేలు మంగ ఆత్మస్వరూప అలిమేలు మంగ ఆత్మ
స్మరణం సర్వపాపహరణం హరినామ స్మరణం సర్వపాపహరణం శ్రీ వెంకటేశ నారాయణాయ హరినామ స్మరణం సర్వపాపహరణం శ్రీ వెంకటేశ నారాయణాయ మము కన్న తండ్రి మాధవుడు నీవే మము కన్న తండ్రి మాధవుడు నీవే శ్రీ వెంకటేశ నారాయణాయ శ్రీ వెంకటేశ నారాయణాయ గోవిందరాయ గోవిందరాయ శ్రీ వెంకటేశ నారాయణాయ అలిమేలు మంగం ఆత్మస్వరూపం అలిమేలు మంగం ఆత్మస్వరూపం శ్రీ వెంకటేశ నారాయణాయ వడ్డీ కాసులకు వరములు నీచే వడ్డీ కాసులకు వరములు నీచే శ్రీ వెంకటేశ నారాయణాయ మహిమలు చూపే తిరుమల వాస మహిమలు చూపే తిరుమల వాస శ్రీ వెంకటేశ నారాయణాయ గోవిందరాయ గోవిందరాయ శ్రీ వెంకటేశ నారాయణాయ అలిమేలు మంగం ఆత్మస్వరూపం అలిమేలు మంగం ఆత్మస్వరూపం శ్రీ వెంకటేశ నారాయణాయ అన్నమయ్య దేవుడా దశావతారుడా అన్నమయ్య దేవుడా దశావతారుడా శ్రీ వెంకటేశ నారాయణాయ అన్నమయ్య దేవుడా దశావతారుడా శ్రీ వెంకటేశ నారాయణాయ ఏ జన్మ పుణ్యమో నీ భజన చేసేదిమే ఏ జన్మ పుణ్యమో నీ భజన చేసేదిమే శ్రీ వెంకటేశ నారాయణాయ గోవిందరాయ గోవిందరాయ శ్రీ వెంకటేశ నారాయణాయ అలిమేలు మంగ ఆత్మస్వరూపం శ్రీ వెంకటేశ నారాయణాయ నారాయణాయ నారాయణ
నమో